నమస్తే. కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు సులువైన వేగవంతమైన ప్రయాణం అందించడానికి అయితే మాత్రం బుల్లెట్ ట్రైన్లకు సంబంధించిన ప్రాజెక్టును ఏర్పాటు చేసి ఇందులో భాగంగా తెలంగాణ కూడా హైదరాబాద్ నుండి చెన్నై కూడా అందులో ఒక అలైన్మెంట్ కూడా సిద్ధమైంది. కానీ మొదట్లో అలైన్మెంట్ అనేది వయా సూర్యాపేట కోదాడ నుండి విజయవాడ పోవాల్సిన అవసరం ఉండే, కానీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చే యోచన కూడా చేస్తుంది. ఎందుకు మార్చాల్సి వస్తుంది, నిజంగా వాస్తవ పరిస్థితులు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ జర్నలిస్ట్, ప్రధానంగా సూర్యాపేట ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని దగ్గరుండి పాదయాత్ర చేస్తూ అందరూ కూడా చైతన్యం చేస్తూ ఉద్యమాన్ని నిలిపిన సయ్యద్ ఇస్మాయిల్ గారు మనతో ఉన్నారు. వారిని అభిప్రాయం తెలుసుకుందాం, వాస్తవ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ ఉద్యమం కోసం చాలా పోరాటాలు జరిగినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని సమస్యలు తీరుతాయని మీలాంటి వాళ్ళు అనుకున్నారు. నిజంగా ఆ సమస్యలన్నీ తీరుతున్నాయా? మరి ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? నిజంగా తెలంగాణ కోసం స్వప్నించి తెలంగాణ కోసం అనేక కళలు కానీ ప్రొఫెసర్ జయశంకర్ గారి స్ఫూర్తితోని ఆయన నిర్మించినటువంటి సిద్ధాంతాన్ని పట్టుకొని ఈ తెలంగాణ ప్రజానీకం మలిదశ ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించింది. ఈ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నది. కేవలం నీళ్లు నిధులు నియామకాలు మాత్రమే కాదు, ఈ ప్రాంత ఆత్మగౌరవం కోసం, అట్లాగే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం కూడా స్వరాష్ట్రం ఏర్పడితే వీలుంటుందనేటువంటి భావనతో ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఉద్యమించినారు. ఫలితంగా రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని తీసుకురావడంలో మేము కీలక పాత్ర పోషించామని ముందు వరుసలో నిలబడినట్టు ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిపించడం కూడా జరిగింది. ఎందుకు గెలిపించినారంటే ఎవరైతే ఉద్యమంలో ఉన్నారో వాళ్ళకి కష్టాలు తెలుసు, ఇక్కడ ప్రజల కష్టాలు తెలుసు, సమస్యలు తెలుసు, దీని పరిష్కారం కోసం వాళ్ళు కృషి చేస్తారనే భావనతో చేసినారు. 10 ఏళ్ళు అధికారం ఇచ్చినారు, కానీ సమస్యలు ప్రజలు అట్లానే మిగిలిపోయినాయి. అధికారం మాత్రం చెలాయించినారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నిధులను దుర్వినియోగం చేసినారు, వనరులను దోచుకున్నారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను వంచినారు. మరీ ముఖ్యంగా ఉద్యమకారుల ఆకాంక్షలు పక్కన పెట్టి అమరుల ఆకాంక్షల్ని కూడా పట్టించుకోకుండా అమరవీరుల కుటుంబాలని ఆదుకోవడం పక్కన పెట్టి అమరులకు సంబంధించి 1200 మంది మలిదశలో చనిపోతే ఆ 1200 మందికి కనీసం గుర్తించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. అది చాలా తీవ్రమైనటువంటి ఆవేదన ఉద్యమకారుల్లో ఉన్నది, ఇక్కడ నుండి ప్రజల్లో ఉన్నది. ఇదే సందర్భం లోపల ఇక్కడ సమస్యలపైన పోరాటం చేసేటటువంటి ప్రజా సంఘాలపైన, పోరాట శక్తులపైన కూడా నిర్బంధం పెరిగేటటువంటి పరిస్థితి, ధర్నా చౌకును మూసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఒక నియంతృత్వపు పరిపాలన, నిరంకుశ పరిపాలనగా ప్రజలు భావించారు. కాబట్టి 10 ఏళ్ళు పరిపాలించినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇంట్లో కూర్చోబెట్టారు. సార్, బుల్లెట్ ట్రైన్ అనేది చాలా మంది కళ, చాలా పట్టణాలు కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. ముందుగా శంషాబాద్ నుండి కోదాడ, సూర్యాపేట, విజయవాడ, తర్వాత చెన్నై కారిడార్ ఫిక్స్ అయిపోయింది. కానీ ఈ మధ్యకాలంలో తెలంగాణ క్యాబినెట్ దాన్ని మార్చడానికి దాదాపు ప్రిపేర్ అయిపోయింది. ఎట్లా చూస్తారు మీరు ఆ ప్రాంత నేతగా? ముఖ్యంగా సూర్యాపేట అనే ఈ పేరు కేవలం ఈ తెలంగాణ చిత్రపటంలో ఒక పేరుగా మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమ కేంద్రం. సూర్యాపేట సభ చూడన్నా, సూర్యబింబమై రగిలిందన్నా అనేటటువంటి పదం ఏ ఉద్యమం చేసినా, ఏ సభ పెట్టినా సూర్యాపేట కేంద్రంగా జరిగిన ఏ సభ కూడా ఫెయిల్ కాలేదు. ఇక్కడ సాయుధ పోరాటం, రైతాంగ పోరాటానికి బీజాలు వేసినటువంటి ప్రాంతం సూర్యాపేట. మరీ ముఖ్యంగా నేను తుంగతుర్తి గడ్డ బిడ్డను. సాయుధ రైతాంగ పోరాటంలో ఒక మల్లు స్వరాజ్యం లాంటి ఒక వీర వనిత పోరాట స్ఫూర్తితోని సాయుధ పోరాటం సాగేది. భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి ఒక యోధుడు ఇక్కడ రైతాంగ ఉద్యమాన్ని బలంగా నడిపించినాడు. వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగినటువంటి ఈ పోరాటంలో వీళ్ళ పాత్ర మరవలేనిది. అట్లాగే సామాజిక న్యాయం కోసం మారోజు వీరన్న లాంటి ఒక మహానేత ఇక్కడి నుంచే పుట్టుకొచ్చాడు. ఇటు మార్క్స్ను, అంబేద్కర్ను కలిపి ఈ సామాజిక న్యాయం సాధించగలుగుతామని గొప్ప చెప్పినటువంటి నాయకుడు. ఈ తుంగతుర్తి గడ్డ నుంచి అనేక ప్రజా ఉద్యమాలు వచ్చినాయి. నేను తుంగతుర్తి గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డగా తెలంగాణ తొలి దశాన్ని చదువుకొని, మలిదశలో పాల్గొని, ఆ చరిత్రను చదువుకొని అమరుల స్ఫూర్తితో ముందుకు సాగుతున్న వాడిగా, అక్కడ పోరాట యోధుల స్ఫూర్తిగా సాగుతున్న వాడిగా ఇవాళ సూర్యాపేట బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి అంశంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని గమనించి అక్కడ ఉన్నటువంటి అనేక మంది బుద్ధిజీవులు, సూర్యాపేట పట్టణానికి సంబంధించినటువంటి అనేక మంది బుద్ధిజీవులు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల వాళ్ళు, మరీ ముఖ్యంగా నా సహచరులు అయినటువంటి భూపతి రాములు లాంటి జర్నలిస్టు మిత్రులు అనేక మంది ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినారు. ఇవాళ హైదరాబాద్ ఎక్కడైతే ఫ్యూచర్ సిటీ ఉందో ఆ ఫ్యూచర్ సిటీ నుంచి రామోజీ ఫిలిం సిటీకి దగ్గర నుంచి, అబ్దుల్లాపూర్ మేట దగ్గర నుంచి నగరకల్ మీదుగా సూర్యాపేట, కోదాడ మీదుగా విజయవాడ, ఆ పైన చెన్నైకి వెళ్ళేటటువంటి
2019లోనే పార్లమెంటులో నిర్మలా సీతారామన్ గారు ప్రతిపాదించినటువంటి అంశం ఇది, ఆమోదించినటువంటి అంశం ఇది. ఈ బుల్లెట్ ట్రైన్ ఇక్కడి నుంచి కనుక ఈ కారిడార్ వెళ్తే ఈ మొత్తం ఈ ప్రాంతానికి 236 కిలోమీటర్ల ప్రాంతానికి ఉపయోగం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ అలైన్మెంట్ని ఈ మధ్య కాలంలో 123 కిలోమీటర్లకు కుదించి 4th సిటీ నుంచి అది హాలియా మీదుగా వాడపల్లి మీదుగా మళ్ళీ విజయవాడ ఊరు బయట నుంచి చెన్నైకి తీసుకెళ్తున్నట్టుగా మాకు తెలుస్తూ ఉన్నది. ఈ అలైన్మెంట్ మార్పుకు కారణం ఏమిటి? ఎందుకు ఈ అలైన్మెంట్ మార్చాల్సి వచ్చింది? పాత పద్ధతి కాకుండా ఇప్పుడు కొత్తగా ఈ నిర్ణయం ఎందుకు జరిగిందనే దానిపైన రాజకీయ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో ఎవరైతే కలవాళ్ళో వాళ్ళని ఈ 3 నియోజకవర్గాలు వస్తాయి. ఇందులో కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి. ఈ 3 నియోజకవర్గాల ప్రజల చిరకాల వాంఛ. ఒక 50 ఏళ్ల కాలంగా అక్కడ ఉన్నటువంటి అనేక మంది బుద్ధిజీవులు, దీనికోసం విద్యావంతులు, తర్వాత ప్రజా సంఘాలు, తర్వాత ప్రజలకు ఉపయోగం జరగాలని కోరుకునేటటువంటి అనేక శక్తులు ఇందులో ఉద్యమిస్తూ ఉన్నాయి. కొంతమంది అయితే ఈ బుల్లెట్ ట్రైన్ వస్తే చూసి చచ్చిపోవాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి కొల్లు మసూదన్ రావు లాంటి గొప్ప విద్యావంతులు కూడా అక్కడ ఉన్నారు. అయితే వీళ్ళందరి స్ఫూర్తితోనే నడుస్తున్న ఈ ఉద్యమం. ఇది ఎప్పుడైతే మళ్ళీ మార్చడానికి కుట్ర జరుగుతుందని, మార్చే ప్రయత్నం జరుగుతుందని తెలిసినప్పటి నుంచి ఇవాళ సుమారు 45 రోజులుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆందోళనలు వివిధ రూపాల్లో జరుగుతూ ఉన్నాయి, దీక్షలు జరుగుతూ ఉన్నాయి, నిరసనలు జరుగుతూ ఉన్నాయి. రాత్రి కూడా మొత్తం సూర్యాపేట పట్టణం అంతా కూడా 2 నిమిషాల పాటు ప్రజలందరూ బయటికి వచ్చి సూర్యాపేటకు కారిడార్ ఏర్పాటు చేయాలి, ఈ బుల్లెట్ రైలు కావాలి అని చెప్పేసి నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున వాళ్ళ ఆకాంక్షను వెలిపించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో కొన్ని కుట్రలు జరిగినాయి. అంటే గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా మనం అనేక రూపాల్లో ఉద్యమాలు చేసాం, రోజుకు ఒక రకమైన నిరసన తెలియజేసాం. అట్లాంటి భాగంలో 2 నిమిషాలు విద్యుత్ బంద్ చేయాలంటే విద్యుత్ సిబ్బంది అంతా కూడా ఆమోదించినారు. కానీ చివరి క్షణంలో పైనుంచి ఆర్డర్లు వచ్చినాయి, సార్ మేము ఏం చేయలేమని చెప్పేసి విద్యుత్ అధికారులు చేతులెత్తేసారు. అంటే దీని వెనకాల ఎవరున్నారు? ఎవరి మాట విద్యుత్ అధికారులు వింటారు? ఈ ప్రభుత్వం మాటే కదా, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే కదా. వాళ్ళ కుట్రల ఫలితంగా రాత్రి కరెంటు ఆఫ్ చేయకుండా నడిచింది. అంటే మేమేమంటున్నామంటే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజా ప్రయోజనాలని పక్కన పెట్టి స్వప్రయోజనాల కోసం పనిచేస్తే, రాజకీయ ప్రయోజనాలు మాత్రమే మాకు ముఖ్యమని పనిచేస్తే ఖచ్చితంగా ఆ రాజకీయ సమాధి కట్టడానికి ఇక్కడ ఉన్నట్టు ప్రజలు సిద్ధంగా ఉంటారు. ఇది చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా ఏమై ఉంటుంది? ఎందుకంటే ఒకవైపు కేంద్రం ఆమోదించిన సందర్భము, దాదాపు అందరూ కూడా ప్రిపేర్ అయిపోయినారు. కానీ ఉన్న పలంగా ఇప్పుడు డ్రై పోర్ట్ అని, లేకపోతే హాలియా నుండి 4th సిటీ అని ఆ రకంగా వెళ్తుంది. కిలోమీటర్లు తగ్గితే ఏమన్నా భారం తగ్గుతుందా, లేకపోతే దీంట్లో ఏమన్నా కుట్ర కోణం ఉందనుకుంటున్నా? ఇప్పుడు ఒక మాట అండి, హైదరాబాదు విజయవాడ వెళ్ళేటటువంటి మార్గం లోపల సెంటర్గా ఉన్నటువంటి సూర్యాపేట ఇటువైపుగా ఈ బుల్లెట్ రైడ్ వెళ్ళడం ద్వారా ఇటు నగరేకల్కు, అటు సూర్యాపేటకు, విజయవాడ దాకా మొత్తం ప్రజలకు ఉపయోగం ఉంటుంది. ప్రజా రవాణాకు ఉపయోగం జరుగుతుంది, రవాణా మెరుగుపడుతుంది. తర్వాత సూర్యాపేట లాంటి కేంద్రంలో ఆ బుల్లెట్ రైలు ఆగి వెళ్ళడం ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు పెరిగే అవకాశం ఉంటుంది, విద్యా సంస్థలు పెరిగే అవకాశం ఉంటుంది, వ్యాపార సంస్థలు పెరిగే అవకాశం ఉంటుంది, ప్రజలకు రావడానికి వెళ్ళడానికి సౌకర్యార్థంగా ఉంటుంది. మేము ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలో చెప్పదలుచుకుందంటే ఖచ్చితంగా కుట్రలకు తెరలేపినారు. అది అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ నేతల హస్తం ఇందులో ఉన్నది కాబట్టి ఇది జరుగుతుందనేది స్పష్టంగా కనపడతా ఉన్నది. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఇందులో ఉన్నాయి. ఏమందో అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు. కానీ గతంలో నల్లగొండ జిల్లాను శాసించినటువంటి ఒక పెద్ద నాయకుడు, వాళ్ళ కుమారులు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. దాంట్లో కీలకంగా ఉన్నటువంటి ఒక ఎంపీ, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ కుటుంబం 100 ఎకరాలు ఈ డ్రై పోర్ట్ దగ్గర నాచారం అనేటువంటి ప్రాంతంలో కొనుగోలు చేసింది. వాళ్ళ ప్రయోజనాల కోసం ఇటువైపు నుంచి మారుతుంది అనేటటువంటి వాదన బలంగా వినపడుతుంది. దాన్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళ వ్యాపారాభివృద్ధి, వాళ్ళ భూముల అభివృద్ధి, వాళ్ళ సొంత అభివృద్ధి జరగడం కోసం ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు తాకట్టు పెట్టడం, ఈ ప్రాంత ప్రయోజనాలని విస్మరించడం, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల ఆకాంక్షల్ని తుడిచిపెట్టేయాలనుకోవడం ఎంతవరకు కరెక్టు? రాజకీయంగా మీరు రాజకీయాలు చేసుకోండి, మీ ప్రాంతానికి సంబంధించి ఏమైనా రావాల్సి ఉంటే తప్పకుండా వచ్చేటట్టు చూసుకోండి. కానీ సూర్యాపేట మీద మీకు ఎందుకు అంత కక్ష? కోదాడ మీద మీకు ఎందుకు అంత కక్ష? అసలు ఈ గతంలో పేరుకున్న నేషనల్ 65 ఉండే ఈ రహదారి మీద మీకెందుకు ఇంత కక్ష? ఇప్పుడు అక్కడ ప్రజలు కోరుతున్న బలమైన ఆకాంక్ష కదా. రాజకీయాలు లేవు ఇందులో, దీనిలో వేరే ప్రయోజనాలు లేవు. అన్ని వర్గాల ప్రజలు వచ్చి ఇవాళ ఆందోళన చేస్తారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కనపడిన స్ఫూర్తి ఇవాళ సూర్యాపేటలో జరుగుతూ ఉందండి. మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకోండి, మీకున్నటువంటి నివేదికలు తెప్పించుకోండి, ప్రజల ఆకాంక్ష ఎంత బలంగా ఉందో కనుక్కోండి. తుంగతుర్తి ప్రాంతం ఇప్పటికే వెనకబడి ఉన్నది, కోదాడ ప్రాంతం వెనకబడి ఉన్నది, సూర్యాపేట వెనకబడి ఉన్నది. ఇప్పుడు
బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో పోతే కొడుకోన దామ సరకరవడానికి గర్జించి గాండ్రించి ఉద్యమించి విముక్తి పోరాటం చేసినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మల్లు స్వరాజ్యం స్వరాజ్య స్ఫూర్తి ఉన్నది. భీమిరెడ్డి నడిపినటువంటి విముక్తి పోరాట స్ఫూర్తి ఇక్కడ ఉన్నది. తర్వాత మారోజు వీరన అందుకోర గుదుపందుకు అని చెప్పినట్టు అటువంటి ఆ చైతన్యం ఇంకా ఉన్నది. మళ్ళీ ఆ చైతన్యం ఒకసారి కనపడుతుంది, చూపిస్తాం ఇప్పుడు తప్పకుండా. తర్వాత ఒక బుల్లెట్ ట్రైన్ కోసము, ఒక స్టేషన్ కోసం నిజంగా ఒకనాటి అంత పెద్ద ఉద్యమాన్ని, ఉద్యమ స్ఫూర్తిని అవన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పట్లో ఆ చైతన్యం అనేది సాధ్యమేనా? 100% సాధ్యమండి. మీరు సూర్యాపేటకు వెళ్ళి చూడండి. ఇప్పుడు మీడియాకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చాలా ప్రధాన స్రవంతి మీడియా ఇంకా దృష్టి సారించడం లేదు. ప్రజల ఆకాంక్షలు బలంగా ఉన్న చోటికి వెళ్లాల్సిందే, ప్రజల ఆకాంక్షలు వినాల్సిందే, చూపించాల్సిందే, ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాల్సిందే. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కళ్ళుండి చూడనట్టుగా, చెవులుండి వినట్టుగా వ్యవహరిస్తాయి. కానీ ప్రజలు మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రజా సంఘాలు వాటి కోసం ఉద్యమాలు తయారు చేస్తాయి. ఇవాళ సూర్యాపేటకు దగ్గరగా ఉన్నటువంటి ఏపూర్ అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఏపూరు నుంచి పొలికేకగా వచ్చినటువంటి జన్నన్న అనే ఒక ఉద్యమ నాయకుడు ఉంటాడు. జన్ను ఇచ్చిన స్ఫూర్తితో జంగుసైరను పూరించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ జగరసైర మోగుతున్నది. సూర్యాపేట పట్టణంలో అది భానుపురిగా వెలుగొందింది ఒకప్పుడు. ఇప్పుడు ఆ భానుపురి మళ్ళొకసారి ఏమంటారు, ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మీకు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నాయకత్వం అంతా కూడా సూర్యాపేటలో ఉన్నది. నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే, అధికార పార్టీ సంబంధించినటువంటి నాయకులకు, లేదా పదవిలో ఉన్న వాళ్ళకి, పదవులు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. ప్రజలు ప్రజాస్వామిక కోరికలు ఏదైతే ఉంటాయో వాటిని నెరవేర్చడం చాలా అవసరము. తర్వాత తాత్కాలికమైనటువంటి అవసరాల కోసమో, తాత్కాలికమైనటువంటి అవకాశాల కోసమో మీ ప్రయత్నం చేయకండి. దీర్ఘకాలిక ప్రయోజనాలు నెరవేర్చండి. ఈ సూర్యాపేట మీదుగా వెళ్ళేటటువంటి బుల్లెట్ రైలు వెళ్ళడం ద్వారా ఈ మొత్తం ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు. ఈ సందర్భం ఒకటి అడుగుతాను, సూర్యాపేట నుండి బుల్లెట్ ట్రైన్ వెళ్ళడం ద్వారా లాభం ఏంటి, హాలే నుండి వెళ్ళడం ద్వారా వచ్చే నష్టం ఏంటి? ఇక్కడ సింపుల్గా చెప్తాను బ్రదర్. మనం హైదరాబాద్లో బయలుదేరినాం. ఇక్కడ బయలుదేరిన తర్వాత మనకు ఒక చౌటుపలన పట్టణం ఉంటుంది. అక్కడ బస్సు ఆగుతుంది అనుకుందాం. ఒక ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాం, అక్కడ ఆగింది. ఆడ దిగడం ఎక్కడం ప్రయాణికుల ద్వారా ఆ బస్ స్టాండ్లో ఉన్నటువంటి షాపులు నడుస్తాయి, అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు నడుస్తాయి. తర్వాత రవాణాకు సౌకర్యం ఉంటుంది. అక్కడ తర్వాత నార్కెట్పల్లి ఉంది. నార్కెట్పల్లి తర్వాత మనకి నగరికల్ వస్తుంది. నగరికల్ తర్వాత సూర్యాపేట వస్తుంది. సూర్యాపేట తర్వాత కోదాడు ఉంటుంది. ఇట్లా వెళ్తున్నప్పుడు ఈ రవాణాకు సంబంధించిన రాకపోకలతో పాటు అనేక వ్యాపారాలకు సంబంధించినటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా, అవసరాలు ఉంటాయి కదా. తర్వాత విద్యా అవసరాలు ఉంటాయి, విద్యార్థులకు సంబంధించిన అవసరాలు ఉంటాయి. తర్వాత మీరు తొందరగా వచ్చి తొందరగా వెళ్ళడానికి ఉంటుంది. ఈ బుల్లెట్ ట్రైన్ రావడం వల్ల సూర్యాపేట ప్రాంతం మాత్రమే కాదండి, నకరేకల్లు, సూర్యాపేట, కోదాడ, విజయవాడకు కూడా ఉపయోగం ఉన్నది. ఈ అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యంతో పాటుగా వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. చాలామంది ప్రముఖులు కూడా రాకపోకల్లో ఉంటారు కదా, ప్రజాప్రతినిధులు కూడా అర్ధగంటలో వచ్చి వెళ్ళొచ్చు కదా ప్రజలకు సేవ చేయడం కోసం. ఇట్లాంటి అనేక అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. మీరు ఇప్పుడు ఆలియాదో నుంచి తీసుకుపోవడం ద్వారా ఏ ఉపయోగం ఉంటుంది? ఓన్లీ వస్తుంది బుల్లెట్ ట్రైన్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది. మీకు ఏ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది? వాడపల్లి నుంచి పోవడం ద్వారా ఏం ఉపయోగం చెప్పండి? మీకు హాలియా నుంచి పోవడం వల్ల ఏం ఉపయోగం? కాదండి, పట్టణీకరణ జరగాలి కదా. పట్టణీకరణ జరగాలి, పట్టణాలు అభివృద్ధి చెందాలి, వ్యాపారాలు అభివృద్ధి చెందాలి, పరిశ్రమలు రావాలి అన్నప్పుడు ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలి కదా. అంటే ఇక్కడ 50 సంవత్సరాల నుంచి కోరుతున్నారు కదా ఇక్కడ కోరిక. ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చింది కాదు కదా, 50 ఏళ్ల కళ ఇది. 5 దశాబ్దాలుగా పోరాటం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గర దరఖాస్తు ఉన్నది. ఈ నిర్మలా సీతారామన్ ఒక కేంద్ర మంత్రి దాన్ని ఆమోదించినారు పార్లమెంట్ సాక్షిగా. ఇవన్నీ ఉన్న తర్వాత ఇవాళ ఎందుకు మా ప్రశ్న ఏమిటంటే, ఇప్పటికిప్పుడు సూర్యాపేటకు సంబంధించినటువంటి బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చడానికి కారణం ఏమిటి? మీరు ప్రజలకు చెప్పాలా? ఇక్కడ ఉన్న ప్రజలతోనేమన్నా ప్రభుత్వానికి ఇంకొక మాట ఏమడుతుందంటే, ఏ రకమైనటువంటి ఉద్దేశంతో మీరు ఈ రూట్ మ్యాప్ను కాదని వేరే వైపు మలిచినారు? అటు మలిచేటప్పుడు కానీ, దీన్ని రద్దు చేసుకుంటున్నప్పుడు కానీ, ఉపసంహరించుకుంటున్నప్పుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఏమైనా చర్చలు జరిపినారా? ఏదైనా ప్రజా సంఘాలతో మాట్లాడినారా? లేదు ప్రజాప్రతినిధులతో మాట్లాడినారా? లేదా వ్యాపారస్తులతో మాట్లాడినారా? లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమూహాలను అభిప్రాయ సేకరణ ఏమైనా జరిగిందా? మీ అధికార యంత్రాంగం దీని మీద చేసినటువంటి ఎక్సర్సైజ్ ఏమిటి? ఏ ఆధారంగా మీకు మీరే నిర్ణయం తీసుకొని దీన్ని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు? ఇందులో రాజకీయ ప్రయోజనం ఎందుకు కోరుకుంటున్నారు? ప్రజల ప్రయోజనాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? ఇది మా ప్రశ్న. తప్పకుండా ఈ ఉద్యమం ఇప్పటికే 45 రోజులైంది, అనేక రూపాలు తీసుకుంటుంది. సూర్యాపేటలో మాత్రమే కాదు, తుంగతుర్తిలో కూడా ఉద్యమం మొదలైంది, కోదాడలో కూడా ఉద్యమం మొదలైంది. ఇది ఉధృత రూపం దాలుస్తుంది, ఢిల్లీ దాకా పాకుతుంది. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు రాదనే భావనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి రాజకీయ నాయకులు కూడా దీన్ని అడ్డుకోకుండా అవసరమైన సహకారం అందించాలి.
ఈ బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట మీదుగా పోవడానికి తోడ్పాటును అందించాలని మేము విజ్ఞప్తి చేస్తాం. చివరిగా ఏం చెప్తారు అడ్డుకునే వారికి? అడ్డుకుని కావాలని వాళ్ళ స్వప్రయోజనాల కోసము రకరకాల రాజకీయ కారణాల కోసం అడ్డుకునే వారికి ఉద్యమకారులుగా మీరిచ్చే వార్నింగ్ ఏంటి? గతంలో ఈ ప్రాంతంలో జరిగినటువంటి అస్తిత్వ పోరాటాల్లో కానివ్వండి, సాయుధ పోరాటం నుంచి మొదలుకుంటే మళ్ళీ విడత ఉద్యమం దాకా ఈ పోరాటాల్లో ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రజా సంఘాలు గట్టిగా బుద్ధి చెప్పినారు, కనువిప్పు కలిగించినారు, రాజకీయ భవిష్యత్తునే తారుమారు చేసినారు. కాబట్టి ఈ ప్రజలందరి ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి ఈ నిర్ణయం వెనుక మీ నిర్ణయం కూడా దీనికి తోడు కావాలి. మీరు తప్పకుండా ప్రజా ఆమోదాన్ని గౌరవించండి, ప్రజల కోరికను గౌరవించండి, వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేయండి. అవసరమైతే మీరు వచ్చి రంగంలో దిగండి, ప్రత్యక్షంగా మీరు ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి నాయకత్వం ఉందో వాళ్ళు కలిసి ఉమ్మడిగా ఇక్కడ ప్రజల అభిప్రాయ సేకరణ జరగండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమూహాన్ని కలవండి. ఇటువైపు రావడం వల్ల ఉపయోగం ఏమిటి? ఒకవేళ నష్టం జరుగుతుందంటే ఏ రకమైన నష్టం జరుగుతుందని అంచనా కూడా మీకు ఉండాలి కదా. ఇది ప్రజలకు ప్రయోజనము, ఉపయోగం తప్ప ఇటువైపు రావడం వల్ల నష్టం లేదు. అట్లా వెళ్ళడం ద్వారా ఉపయోగమే లేదు. కాబట్టి దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన చేసి నిర్ణయం కూడా రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజకీయ భవిష్యత్తు మీకు ఉండాలనుకుంటే దాని తగ్గట్టుగా వ్యవహరించాలి. మాకు భూములు కాపాడుకుంటాం, మేము కొనుక్కున్నటువంటి ఆస్తులకు డిమాండ్ రావాలి, లేదంటే మా వ్యక్తిగత ప్రయోజనం నెరవేరాలని అనేటువంటి భావనతో ఉంటే కనుక మీ భవిష్యత్తులో రాజకీయ సమాధి కట్టడం ఖాయం. ఇది మొత్తంగా సూర్యాపేటకు రైల్వే మార్గం అనేది ఒక కళ, ఎందుకంటే పట్టణీకరణ కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒకవైపు కేంద్రము నిర్మలా సీతారామన్ కూడా ఆమోదించింది, ఎందుకంటే ఇటు శంషాబాద్ నుండి ఇటు కోదాడ, అంతకంటే ముందు సూర్యాపేట, అలా విజయవాడ, చెన్నై వెళ్ళాల్సిన రూట్ కూడా ఓకే అయింది. కానీ కుట్రపూరితంగా 4 సిటీలో నల్గొండకు సంబంధించిన కీలక ఎంపీ ఎమ్మెల్యే కూడా వాళ్ళ భూములు ఉండడం ద్వారా వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈరోజు అలైన్మెంట్ను మార్చే ప్రయత్నం చేస్తారు. దాని ద్వారా ఏం వస్తుంది? అలైన్మెంట్ మారితే నష్టం తప్ప లాభం ఏముంది? అలాగే ఇటువైపు NH-65 ద్వారా ఉండడం వల్ల ఇప్పుడు సూర్యాపేట అభివృద్ధి అవుతుంది, అలాగే కోదాడ అభివృద్ధి అవుతుంది. దాని ద్వారా ఈ యొక్క పట్టణాలన్నీ కూడా అక్కడ ఆర్థికంగా అందరూ బాగుపడతారు తప్ప ఈ యొక్క చిరకాల కోరికలాగా సూర్యాపేట మిగిలిపోయింది. ఇటు రైల్వే రాక ఒకసారి వస్తే దీన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యమంలో కీలకంగా అందరూ మద్దతు ఇవ్వాలి, లేకపోతే మాత్రం వాళ్ళ రాజకీయ సమాధి తప్పదు. అలాగే ఈ యొక్క రైల్వే లైను మొదటిదే ఏదైతే ఆమోదించారో అది కంటిన్యూ అయ్యేదాకా మాత్రం ఏ రకమైన వెనక్కి తగ్గేదే లేదు. రకరకాల ఉద్యమ కార్యాచరణతో తీసుకెళ్ళి జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని తీసుకొస్తామని కూడా తెలంగాణ ఉద్యమకారులు సయ్యద్ ఇస్మాయిల్ గారు చెప్పిన సందర్భం జరుగుతుంది. మరి చూడాలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి అలైన్మెంట్ మార్చి దాదాపు ఎప్పుడో గెజెట్ వచ్చే అవకాశం ఉంది. ఈలోపు మరి ఉద్యమాల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా, చర్చలతో ఏమైనా ఉంటుందా, లేకపోతే మొండిగా వ్యవహరించే అవకాశం ఉందా, ఆ తర్వాత మరి ఉద్యమ తీరు ఎలా ఉండబోతుందని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.